హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్ అండ్ ఎపిసోడ్ 5 గురించి ఇవాళ చెప్పుకోబోతున్నాము. ఏమైందంటే మార్నింగే సాంగ్ వేశారు, మైండ్ బ్లాక్ అని. అందరూ డాన్స్ వేసి ఎవరి పాడి వాళ్ళు గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అని చెప్పుకుంటా ఇంకా వెళ్ళిపోతారు. అయితే అక్కడ ఒక డోర్‌కి అంటించి ఉంటది. బిగ్ బాస్ నోటిఫికేషన్ వస్తుంటది. ఏంటంటే జీవితం అనేది ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఎంపికకి పర్యవసానం ఉంటుంది అని రాసుంటుంది. వాళ్ళొచ్చి చదువుతా ఉంటారు. అబ్బాయి దీనికి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడు. మీరు చూజ్ చేసుకునే దాన్ని బట్టి కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయి అంటూ అబ్బాయి అందరికి ఎక్స్‌ప్లెయిన్ తర్వాత చేస్తాడు. మణికంఠన్ చూపిస్తాడు. దాని ఎదురే అక్కడ ఒక ఇది ఉంటది కదా! సోఫా లాంటిది, దాని మీద పడుకొని ఉంటాడు. ఇటువైపు సోఫాలో ఎవరు సానియా కూర్చొని ఉంటది. చప్పుడు అవడంతో సానియా కాఫీ తాగుతా ఉంటది. సౌండ్ అవడంతో ఎవరా క్యాండిడేట్ నువ్వేనా అని ఇట్లా చూస్తాడు. ఏమైంది నీకు తలనొప్పిగా ఉందా అని సానియా అడుగుతది. మరి రాదా నైటంతా పిచ్చి పిచ్చిగా ఏడ్చానసల. నేనిదంతా కలేమో అనుకున్నాను ఒక క్షణం. లేసి కళ్ళు తెరిచి చూసేటప్పుడు అబ్బా! ఇక్కడే ఉన్నానా అని అనిపిచ్చింది అని చెప్తున్నాడు. నిద్రలో ఉన్నానేమో సాంగ్ ఏదో ప్లే అవుతుంది. వెంటనే కళ్ళు తెరిచి చూసేటప్పటికి పృథ్వీ మొహం చూసాను. అబ్బా! ఇక్కడే ఈ కొంపలో ఉన్నానా అని అప్పుడు నాకర్థమైంది అంటున్నాడు మణికంఠ సానియాతో. ఇటువైపు వాష్‌రూమ్‌లో నిఖిల్ కొంతమంది అక్కడ వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు. గిరిష్‌లు చేస్తూ ఉంటారు. ఇంతలోకి పృథ్వీతో మాట్లాడుతా ఉంటాడు. మాట్లాడుతూ పృథ్వీ ఏదో బ్రష్ మీదేసుకుంటే, "ఏంటి ఇప్పుడు నువ్వేసుకుంది పేస్టా? అది ఫేస్" అంటే మాట్లాడకుండా నోట్లో పెట్టుకొని, "అది ఫేస్ వాష్" అని చెప్తాడు. వెంటనే పృథ్వీ ఆపేస్తాడు. అందరూ పక్కా పక్కా నవ్వుతారు. ఫేస్ వాష్‌ని పేస్ట్ అనుకోని పెట్టుకోబోతాడు. ఇంకా ఈ ప్రేరణ వీళ్ళంతా ఒక క్షణం ఆగుంటే, "ఏంటి ఇంత ఫోమొస్తుంది" అనుకునేవాడివి. ఆల్రెడీ ఆ సీన్ అయిపోయింది. 'అతడు' సినిమాలో బ్రహ్మానందం గారు చేసేసారు. నువ్వు దాన్ని రీక్రియేట్ చేసినోడివవుతావు ఫస్ట్ టైము అని అభయ్ అనడం. మంచి కామెడీ అంటా అయింది. ఉంటది. 3 డేస్ నుంచి అలానే చేస్తూ ఉంటావు. నాకు డౌటే అంటది. నిఖిల్ అంటుంటాడు. నేను చెప్పేలోపే ఏంటిది అంటే పేస్ట్ అని చెప్పకుండా బ్రష్ అంటున్నాడు. బ్రష్ కాదురా నువ్వేసుకుందేంటి? అది ఫేస్ వాష్ అని చెప్పాను అని ఇంక అందరూ కలిపి నవ్వుతున్నారు. ఇంతలోకి పృథ్వీ జస్ట్ మిస్ లేదంటే చేసేసేవాడిని అని చెప్పి నవ్వుతున్నాడు. ఇటువైపు బేబక్క శేఖర్ భాష కుంఫు నేర్పిస్తా ఉంటది. కియా అనుకుంటా. శేఖర్ భాష డౌట్‌గా చేస్తుంటాడు. ఏంటో ఈమె ఎక్కడ పొట్టలో స్లిప్ అయి కొట్టుద్దో అని చెప్పి మెల్లగా వెనక్కి జరుగుతూ చేస్తా ఉంటాడు. ఇక్కడ పాపం బేబక్కకి అర్థం కావట్లేదు. ఎలాగా కంటెంట్ ఇవ్వాలో శేఖర్ భాషకి అర్థం కావట్లేదు. ఇద్దరు తోడయ్యారు మొత్తానికి. విష్ణుప్రియ, మణికంఠ ఏంటి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు సోఫాలో. విష్ణుప్రియ ఏం చెప్తుందంటే నేను యాక్చువల్‌గా నిన్ను నామినేట్ చేద్దాం అనుకున్నాను. కానీ అందరూ నిన్నే టార్గెట్ చేసి నామినేట్ చేస్తున్నారు. నువ్వు ఆల్రెడీ లో అయిపోయావు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు నిన్ను ఇంకా కృంగదీయడం అని చెప్పి నేను చేయలేదు. అండ్ ఆల్సో నువ్వు ఇంకా ఫీల్ అవుతున్నావు అని చెప్పి నేను నీకు మళ్ళీ పర్సనల్ స్పేస్ కావాలి ఇలాంటప్పుడు అని చెప్పి నేను నీ బ్యాక్ రబ్ చేసి వెళ్ళిపోయాను. అంటే అవును నాకు అర్థమైంది విష్ణు అంటూ మనకంటే ఉంటది. నన్ను ఇంకా ఇంకా ఇది చేయకు. నాకు ఆల్రెడీ గిల్టీ ఉంది లోపల నిన్నన్నందుకు. అది ఇంకా తింటుంది. సో ఇంకా వదిలేసేయి అంటున్నాడు. అండ్ ఆల్సో ఇక్కడ పాయింట్స్ ఎతుక్కున్నా గానీ, అక్కడ కాదు. నేను మరీ అంత గలీజోడిని అయితే కాదు అంటున్నాడు. మరి అది దేనికి సంబంధించిందంటే, మేబీ ఇంట్లో నేను పాయింట్స్ అనుకోని వచ్చాను అక్కడికి. అక్కడక్కడ సృష్టించినవి కాదన్నట్టు చెప్తున్నాడా? ఏంటనేది తెలియాలి. కొంచెం ఎమోషనల్‌గా మాట్లాడతాడు. ఏమైతుందో నాకు తెలియట్లేదు. నా ఓవర్ థింక్ అయితే బాగా ట్రిగ్గర్ చేస్తుంది నన్ను. ఈ షో నుంచి బయటికెళ్ళిన తర్వాత నా వైఫ్ యాక్సెప్ట్ చేస్తదో లేదో, నా లైఫ్ ఎలా ఉంటదో అని మళ్ళీ ఎమోషనల్ అవుతున్నాడు. ఇక్కడ మాత్రం తనని తనే అనుకున్నాడు. అంటే వాళ్ళ వైఫ్ తప్పేమి లేదన్నట్టుగా మాట్లాడాడు. ఇక్కడ నాది కదా మిస్టేక్. నెగెటివ్‌గా ఆలోచించే పర్సన్ నేను కదా! అటువైపు వాళ్ళు ఇబ్బంది పడకూడదు. నా వైఫ్ వాళ్ళు లైఫ్ ఏమవుతదో అన్నట్టుగా ఎమోషనల్ అవుతాడు. విష్ణుప్రియనేమో అర్థం చేసుకుంటారులే, చూస్తారు కదా అంతా, అర్థం చేసుకుంటారు, అంతా బానే ఉంటది అన్నట్టు విష్ణుప్రియ మాట్లాడుతుంది. అలాంటి సిట్యుయేషన్ ఏమన్నా వస్తే ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు, ఏం కాదు అని విష్ణు అంటుంటే, తినేమో మణికంఠనేమో నా లైఫ్ ఇంకొకరితో టై అప్ అయి ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ ఖరాబ్ కాకూడదు కదా! మా వైఫ్ లైఫ్ ఖరాబ్ కాకూడదు కదా! అదే నేను భయపడుతుంది అంటే మరి అని చెప్పి విష్ణుప్రియ ఆపేస్తది. ఏంటంటే అక్కడ ఆల్రెడీ తను ఓపెన్ అప్ అయిపోయి తను వైఫ్ కావాలి ఇవన్నీ తను చెప్పుకున్నాడు. మేబీ తను ప్రెషర్‌లో ఉండి అలా రివీల్ చేసుంటాడు. ఇది అయితే కావాలని రివీల్ చేసింది కాదు మణికంఠ. తను ఏం చేయాలో, ఏం చేస్తున్నాడో తనకే అర్థం కాకుండా అయిపోతుంది. ఆ పర్సనాలిటీ అలాంటిది. సో, కానీ మొత్తం రివీల్ అయిపోయాక ఇప్పుడు బాధపడుతున్నాడు. మరి మరి పాపం వాళ్ళ ఇన్‌లాస్ నుంచి కానీ, ఆ ప్రెషర్, ఆ గొడవలు ఏయో ఇష్యూస్ ఉండడం వల్ల ఇప్పుడు అవి ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. తన కూతురు ఇంకా దూరం అయ్యే ప్రమాదం ఉందని తనకు అర్థమైపోతుంది. ఇటువైపు అందుకే నిఖిల్ నయనిక లివింగ్ రూమ్‌లో సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. "ఏంటి మీ అబ్బాయి పేరు?" అని అడుగుతాడు. అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి అడుగుతున్నాడు.
ఆ పేరు చెప్పొద్దులే అంటే, "ఆ! తెలిసిపోద్ది, తెలిసిపోద్ది" అంటది. అంటే, "మీ అమ్మా, నాన్నకి తెలుసు కదా ఆల్రెడీ. చెప్పొచ్చు ఏం కాదులే" అంటది. "మమ్మీకి తెలుసా" అని అడుగుతాడు. తెలుసంటదనుకుంటా. అయితే డ్యాడీకి మాతో ఉండరు డ్యాడీ అని చెప్తది. అయితే ఇంతలోకి తినెవరో సానియా వచ్చి జాయిన్ అవుతది. సిగ్గుపడుతుంది, సిగ్గుపడుతుంది అన్నట్టు మాట్లాడుకుంటా ఉంటారు. సానియా వచ్చి జాయిన్ అవుతే, "ఏంటి 31st స్టోరీ ఏంటి చెప్పు అసలా" అంటది. "సేమ్ మనిద్దరి బర్త్‌డే ఒకటే అంటావా?" అంటే, "కాదు. నా మా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బర్త్‌డే అంట. సానియా బర్త్‌డే అండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నైనిక బాయ్ ఫ్రెండ్ బర్త్‌డే సేమ్ అంట. ఒకే రోజంట. దాని గురించి ఇటువైపేమో మాట్లాడుకుంటా ఉంటారు. నిఖిల నేను నేమ్ చెప్తూ ఉంటాను. కొన్ని నేమ్స్ అవి ఎట్లా గెస్ చేయని టీజ్ చేస్తా ఉంటారు నైనికని. ఇటువైపు ప్రేరణ మణికంఠ వాష్‌రూమ్‌లో మాట్లాడుకుంటారు. ప్రేరణ మాట్లాడుతూ మణికంఠతో ఆల్రెడీ నువ్వు స్పేస్ తీసేసుకున్నావు. ఆహ్, ఆల్రెడీ నువ్వు స్పేస్ తీసుకున్నావు. అది అందరికి అలవాటయిపోయింది. నీకు కావాలంటే మళ్ళీ స్పేస్ తీసుకో పర్వాలేదు. కానీ ఇప్పుడు మాట్లాడితే కొత్తగా ఉంటుంది. అందరూ నువ్వు స్పేస్ తీసుకోవడం చూసారు. ఇప్పుడు నువ్వు మాట్లాడడం చూడాలి అన్నట్టుగా ప్రేరణ మణికంఠతో చెప్తుంది. కానీ నిన్న నామినేషన్ ప్రాసెస్‌లో ప్రేరణ ఒక మాట అంటది శ్రీకర్ భాషతో మణికంఠ గురించి. నేను నామినేషన్స్‌లో అతను తన స్టోరీ చెప్తుంటే పర్వాలేదు చెప్పు షేర్ చేసుకో అందరితో కూర్చో షేర్ చేసుకో అని నేనెందుకన్నానో తెలుసా? తను ఇప్పుడు మొత్తం రివీల్ చేసేసాడు. నామినేషన్స్‌లో నేనిది, నా పాస్ట్ ఇది అని చెప్పేసాడు. ఇక నుంచి మీకు నాకు తె ఇక నుంచి నా పాస్ట్ మీకు తెలీదు. నా పాస్ట్ మీకు తెలీదు అని ఏడ్చి ఎమోషనల్ అయ్యే ఛాన్స్ ఇక నుంచి రాదు అని చెప్పింది. అసలెంత మంచి డైలాగ్ ఆ అమ్మాయి అసలెంత చెప్తుందంటే కొన్ని డైలాగ్స్ ప్రేరణ నిజమే గదా! మణికంఠ ఇక నుంచి ఎమోషనల్ అవ్వడానికి రీజన్ ఏముంటది? మళ్ళీ మళ్ళీ అదే పాస్ట్ తీసుకొస్తాడా? తీసుకురాలేడు. ఎందుకంటే రివీల్ చేసేసాడు మొత్తం. మొత్తం ఫస్టే చెప్పేసాడు. ఇటువైపు చాలా డైనింగ్ టేబుల్ దగ్గర నచ్చిందన్నది. సానియా కిచెన్‌లో ఫస్ట్ కర్రీస్ డిసైడ్ చేయండి. పాలకూర ఉంది, అది ఉంది, ఇది ఉంది, మటన్ ఉంది అనుకుంటా ఉంటే, బేబక్క మటను సీతక్క చేస్తది. మటన్ ఫ్రై చేసుకుందాం అని డిసైడ్ అవుతారు. ఇటువైపు మణికంఠ మ్యూజిక్ చేసుకుంటా బిగ్ బాస్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ అంటాడు. మూడ్ ఎప్పుడు ఎలా ఉంటదో అతనిది మనం ఏం చెప్పలేము. కానీ నిన్న ఓం ఆదిత్య నీకు పాజిటివ్ అవుతది. జనాలు చూస్తారు. నిన్ను అర్థం చేసుకుంటారు అన్నట్టు మాట్లాడినవి ఖచ్చితంగా మేబీ ఈ ఎమోషనల్‌కి జనాలు కనెక్ట్ అవుతారు కాబట్టి నాకు కనెక్ట్ అవుతారు అని ఆలోచించుకున్నట్టున్నాడు మణికంఠ. అండ్ ఇటువైపు బేబక్కను, విష్ణుప్రియ, నైనిక కూర్చొని అసలు మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయడమే వెంటనే మళ్ళీ లంచ్‌కి దిగాల్సొస్తుంది. 2 అవర్స్ కూడా గ్యాప్ ఉండట్లేదు. బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి కనీసం 2-3 అవర్స్ గ్యాప్ ఉంచుకునేలా చూసుకోవాలి మనం. మొత్తం కిచెన్ అయిపోతుంది. అసలింక వేరే ఏమి చేయట్లేదు అన్నట్టుగా అనుకుంటుంది. విష్ణుప్రియ గూడా దీనికి సపోర్ట్ చేసి అవునక్క నువ్వు వాళ్ళకి నీ పాయింట్ చెప్పాలి అన్నట్టుగా అంటుంది. అసలిక్కడ విష్ణుప్రియ ఎంత ఇమ్మెచ్యూరో అర్థమవుతుంది. బేబక్క దగ్గరకొచ్చి తన నామినేషన్ అసలు ఫస్ట్ నువ్వు, మణికంఠ నీ మీద ఉండేనని చెప్తుంది. మణికంఠ అందరూ టార్గెట్ చేసి మణికంఠకే ఓటేసారు. అందుకే నేను ఇంకా మణికంఠని కాదనుకున్నాను. ఆ తర్వాత నువ్వు. నిన్ను అందరూ ఇండివిడ్యువల్ కుకింగ్‌కి సపోర్ట్ చేసావని అందరూ మళ్ళీ నిన్ను టార్గెట్ చేశారు. మళ్ళీ ఆ పాయింట్ కూడా రిటర్న్ తీసుకొని నిన్ను కాదనుకున్నాను. అంటే అసలు కాదనుకోవడం ఏంటి తనకి రైట్, రాంగ్ అని 2 ఉంటాయి. అవే వెయ్యాలి కానీ అక్కడికొక్కడికొచ్చి చేంజ్ చేసుకొని మరి సానియా అన్నది నిజమే అన్నట్టు అయిపోతది గదా! సానియా ఏం చెప్పింది? తనకంటూ తనకి ఒక ఇది లేదు. ఒక క్యాండిడేట్‌ని నామినేషన్‌కి చేసుకోలేకపోయింది. బేబక్క తరపున నన్ను నామినేట్ చేసింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అప్పుడు సానియా రైజ్ చేసిన పాయింట్ కరెక్టే అవుతదిప్పుడు. ఎందుకంటే సానియా వల్ల బేబక్క వల్ల సానియాని నామినేట్ చేసింది. తనకి ప్రీవియస్‌గా ఉన్న చాయిస్‌లు 2 మణికంఠ, బేబక్క అంటుందిప్పుడు. మరి వాళ్ళనే వేయాలి గదా! దానికొక ఇది లేదు. పైపంచి అది ఓపెన్‌గా చెప్పడం ఇంకా ఇమ్మెచ్యూర్. సానియా గురించి చెప్తూ అందరిని మాట్లాడనివ్వట్లేదు. ఇక్కడ బయట బానే ఉంటుంది గానీ, మళ్ళీ బయటకెళ్ళొచ్చేసరికి మాట్లాడనివ్వదు నామినేషన్స్ అప్పుడు. అందుకే తను నాకు నచ్చక అలా తన మీద చేశాను అని చెప్తుంది బేబక్కకి. స్విమ్మింగ్ పూల్ దగ్గర సీతాను మణికంఠ కూర్చున్నారు గదా! సానియా. సీత మాట్లాడుతుంది మణికంఠతో. "నువ్వనుకుంటున్నావు నువ్వు చెప్పిన పాయింట్ నచ్చుతుందా? నచ్చదా? అన్నట్టు నచ్చకపోవచ్చు, నచ్చొచ్చు. నువ్వెలా డిసైడ్ చేసుకుంటావు? బయట మెంటాలిటీస్ మనం గెస్ చేయలేము. జనాలు ఎవరిని ఎవరిని ఎలా ఇష్టపడతారో మనం చెప్పలేం. సో, నీ సెట్ ఆఫ్ ఆడియన్స్ నీకుంటారు" అన్నట్టుగా సీత మణికంఠకి చెప్తుందనమాట. సీత ఎంత స్ట్రాంగ్ అండ్ బోల్డో ఇప్పుడు చెప్తుంది. ఇప్పుడు చెప్పిన ఒక పాయింట్ అసలు ఎక్సలెంట్ ఉంది. నువ్వు ఏదో జనాలేదో అనుకుంటున్నారని నువ్వు మారిపోతే జనాలు గూడా కన్‌ఫ్యూజ్ అవుతారు. కన్‌ఫ్యూజ్ అయ్యి నిన్నెవరు లైక్ చేయరు. అంతేగాని ఇప్పుడు నువ్వు ఎలా అయితే ఉంటున్నావో అలా ఉంటే, ఇప్పుడు నిన్ను అభిమానించే వాళ్ళు నిన్ను కంటిన్యూ చేస్తారు అభిమానించడం. అంతేగాని నువ్వు నీకు జనానికి నచ్చుతున్నానో లేదో అని చెప్పి నువ్వు మారిపోతే,
జనాలు నిన్నెవరు ఇంకా దేకను కూడా దేకరు అన్నట్టు సీత అడ్వైజ్ ఇస్తుంది మణికంఠకి. సీత కొన్ని పాయింట్స్‌లో స్ట్రాంగ్ అండ్ బోల్డ్‌గా చెప్తుంది అసల. అలానే ఉండాలి ఈ 'బిగ్ బాస్' సీతకి నిఖిల్ మీద కొంచెం ఇది ఉంది. ఏంటంటే కోల్డ్ వార్ లాగా నడుస్తుంది. కానీ అది ఎందుకు అనేది మేబీ నిఖిల్ స్ట్రాంగ్ కాబట్టి ఎప్పుడు సీత నిఖిల్‌ని టార్గెట్ చేస్తుందనేది ముందు ముందయితే చూడాలి. కానీ తను పెద్ద అంటే స్ట్రాంగ్ క్యారెక్టర్ గదా! నిఖిల్ అంటే. అయినా గూడా తనని ఢీకొట్టడానికి రెడీగా ఉంది. అంత స్ట్రాంగ్ సీత. ఇక్కడ నబీల్ శేఖర్ భాషాని సజెషన్ అడుగుతాడు. ఏంటంటే నా వాయిస్ పైన ఏమన్నా వర్క్ చేయాలా? ఏంటి నేను ఇంకేమైనా మార్చుకోవాలా? అంటాడు. శేఖర్ భాష అస్సలు అలాంటివి థింక్ చేయకు. కాన్ఫిడెన్స్ ఉండాలి నీలో. నీలో టాలెంట్ ఉంది. చక్కగా అలానే దూసుకెళ్ళిపో. ఎవరి మాటలు వినకు అంటాడు. నబీల్ ఏమో సాన్య నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే నీ వాయిస్ పైన వర్క్ చేయాలని. అప్పుడు శేఖర్ భాష అంటాడు అస్సలు వినకు అలాంటి మాటలు. నీ నిన్ను నిన్ను నమ్ము కాన్ఫిడెంట్‌గా ఉండు అంతే ఇక్కడ. బేబక్క చూడు ఇప్పుడు ఏమైందో పాపం ఫస్ట్‌లో బాగా ఉంది. జోవియల్‌గా అందరితో బాగుండేది. కానీ చాలామందన్నారు నువ్వు కొంచెం మాట్లాడట్లేదని కొంతమంది అనేటప్పటికి ఆమె ఫ్లిప్ అయిపోయి కమాండ్ చేయడం మొదలుపెట్టింది. అందరికీ ప్రతీది ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, ఇది పట్టుకోవాలి, అది పట్టుకోకూడదు అని చెప్పడం మొదలెట్టింది. పాపం ఇప్పుడు ఆమెనే టార్గెట్ చేస్తూ అందరూ నామినేట్ చేస్తున్నారు. నిన్ను నువ్వు మార్చుకోకూడదు. నీది ఏదుందో దాన్ని కాన్ఫిడెంట్‌గా నమ్మి దాన్ని ముందుకు తీసుకెళ్ళన్నట్టు శేఖర్ భాష ఎక్సలెంట్ సజెషన్ ఇస్తున్నారు. ఇక్కడ శేఖర్ భాష అంత ఏమంటారు అంత చక్కగా హానెస్ట్‌గా ఇవ్వాల్సిన పని లేదు. నాకు తెలీదు అది నీ ఇష్టం ఇలా చెప్పుండొచ్చు. కానీ శేఖర్ భాష ఎక్కడ ఎలా చెప్పాలో అన్నీ తెలుసు శేఖర్ భాషకి. ఎవరిని ఎలా టార్గెట్ చేయాలో కూడా తెలుసు. ఏంటంటే యష్మి అడుగుతుందనమాట. ఇప్పుడు నాన్ వెజ్ అయిపోతుంది. కానీ వెజ్ వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు వెయిట్ చేయాలా? అని అడుగుతుంటే నిఖిల్ వచ్చి చెప్తున్నాడు. ఆల్రెడీ ఆనియన్స్ చాప్ చేశారు. అఫ్రీది నబీల్ వీళ్ళు ఎవరో చాప్ చేశారు. కాపోతే ఆనియన్స్ అన్నీ ఇక్కడ నాన్ వెజ్‌కి వాడేశారు. వాళ్ళకి ఇప్పుడు కుక్ చేసే వాళ్ళకి తెలీదు కదా! ఆ ఆనియన్స్ కట్ చేసింది 2 కర్రీస్‌కని జెప్పి ఆహ్, ఆహ్, సీ సీతకి తెలియక యేసేసింది అన్న ఇదిలో ఆళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడే బేబక్క సో, అయిపోయింది. అక్కడే నుంచున్న యష్మి ఏది సీత ఏది ఇప్పుడు పాలక్ పన్నీర్ చేయాలి కదా! ఏది తనే చెప్పింది గదా! నేను కిచెన్‌లో ఉంటాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అని ఎక్కడికెళ్ళిపోయింది కర్రీ చేయకుండా అంటే నిఖిల్ అంటాడు నేనెళ్లి చెప్తాను అని వెళ్తాడు. వెళ్లి సీతని అడుగుతాడనమాట. ఏంటి కర్రీ చేయాలి రామ్మా అంటే, లేదు బేబక్క నేను చేస్తాను నువ్వెళ్ళిపో అని చెప్పింది గదా! అని అంటది సీత. అవునా! అయితే నేనెళ్లి అడుగుతానని మళ్ళీ బేబక్క దగ్గరికెళ్తాడు. ఎళ్లి ఏంటి మీరిలా అన్నారంట గదా! అంటే, అవును నేనే చెప్పాను అంటది. అక్కడే ఉన్న యష్మి అదేంటి నేనిప్పుడే మాట్లాడుతుంటే అవును నేను చెప్పడం వల్లే సీత ఎళ్ళిపోయిందని చెప్పాలి గదా మీరు. చెప్పకుండా అలాగే కామ్‌గా నుంచుంటారేంటి అంటుంది. అయితే బేబక్క అవును మేము చేసేస్తామని చెప్పాను అని ప్రేరణ అని తనని చూపిస్తూ తను చెప్పింది బేబక్క. కానీ ఇక్కడ యష్మి నిఖిల్ బేబక్క ముందే మాట్లాడుకుంటున్నారు. సీత కర్రీ చేయకుండా వెళ్ళిపోయిందేంటి అన్నప్పుడు బేబక్క చెప్పాలి గదా! మేము చేస్తామన్నాం అందుకే ఎళ్ళిపోయిందని. కానీ చెప్పకుండా అలానే నుంచోవడం బేబక్క కొన్ని కొన్ని చిన్న మిస్టేక్స్ ఇలా నైవ్‌గా తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటది. కానీ ఇది 'బిగ్ బాస్' హౌస్ అందరూ చూస్తుంటారనేది మర్చిపోతుంది. ఇంక యష్మి తగులుకుంది. నేను అడుగుతున్నాను గదా! ఇక్కడ ముందు చెప్పాల్సింది కదా! మీరు చెప్పకుండా అలాగే వింటూ ఉన్నారేంటంటే ఏది అని ఏమి తెలియనట్టు మాట్లాడుతుంది. రష్మి ఇంకా నేను అడుగుతున్నాను ఇక్కడ సీత ఏది అని. అప్పుడు మీరు చెప్పాలి కదా! అంతటితో అయిపోకుండా ఇక్కడ బేబక్క పక్కన ఉన్న ప్రేరణకు కూడా తెలీదంట. ప్రేరణ అంటది, నాకు తెలీదు మీరెప్పుడు చెప్పారు మనిద్దరం చేస్తాము తననెళ్ళిపోమని అని ప్రేరణ గూడా అడుగుతుంది. ఇక్కడ బేబక్క భయపడుతుంది. ఏది నా మీదకొచ్చి పడుతుందో అలాంటప్పుడు హానెస్ట్‌గా ఉండాలి. హానెస్ట్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా ఉండి అన్నీ చెప్పాలి. అది బేబక్క అర్థం కాని విషయం. ఆదిత్య ఇటువైపేమో విష్ణు, ఈ శేఖర్ భాష ఈళ్ళందరితో కూర్చొని ఆదిత్య గారిని కోసం చూస్తున్నాను. తనతో కొంచెం టైమ్ స్పెండ్ చేస్తామని ఏరి ఆయన కనిపించట్లేదే అంది. ఇటువైపు ఇంకో కెమెరాలో ఆదిత్య అండ్ ఈ మణికంఠ కూర్చొనున్నారు. ఆళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆదిత్య చెప్తాడు, "నీ మీద నాకు లవ్ ఉంది. కంపాషన్ గూడా ఉంది. ఏం భయపడకు. జనాలు నిన్ను ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది. అందరూ చూస్తూ ఉంటారు. నువ్వేం భయపడకు" అన్నట్టుగా ఆదిత్య భరోసా ఇస్తున్నాడు మణికంఠకి. దానికి మణికంఠకి అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి ఈళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో. ఇప్పుడు వరకు మన తెలుగులో చూపించే కైండ్‌నెస్ మామూలు కాదు. లాస్ట్ సీజన్‌లోనే పల్లవి ప్రశాంత్ రైతు అన్న ఒక్క మాటకి అన్నీ క్షమించేసి తననెక్కడో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అలాగే ఇప్పుడు ఇంత ఎమోషనల్ అయిన మణికంఠని తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పేసాడు ఓపెన్‌గా. అలాంటి మణికంఠని ఇంక నన్నెక్కడైనా కూర్చోబెడతారేమో ఉండుంటారా? లేదంటే కింద పడేసుంటారా? అర్థం గాక మణికంఠ కొట్టుకున్నా వీళ్ళందరూ కొంచెం భరోసా వల్ల మణికంఠకి కొంచెం హోపొస్తుంది. ఇంక మణికంఠ ఆయన ఎళ్ళగానే మళ్ళీ ఏడుస్తాను, మళ్ళీ ఆడవద్దని ఫిక్స్ అయ్యాను గదా! నేను అనుకుంటూ కళ్ళు తుడుచుకుంటాడు. బిగ్ బాస్‌కు టాస్క్ మొదలెట్టాడు. సైన్యం లేని రాజు రాజు కానట్టు. అలాగే ఒక చీఫ్‌కి క్లాన్ కావాలి.
క్లాన్ లేకుండా నడవదు అన్నట్టు చెప్తుంటాడు. చీఫ్‌లు తమ తమ క్లాన్‌ని నిర్మించుకునే టైము ఆసన్నమైందంటూ బేబక్క అండ్ శేఖర్ భాష, నబీల్ మీరు ఒక్క అడుగు దూరంలో చీఫ్ పొజిషన్ మిస్ అయ్యారు గదా! మీకే ఫస్ట్ అవకాశం ఇస్తున్నాను. మీకు అవకాశం ఇస్తున్నాను. మీరు ఏ క్లాన్‌లో ఉండాలో మీరే చూజ్ చేసుకోవచ్చు. మీ ఈ నిర్ణయాన్ని మీరు కొంచెం సీరియస్‌గా ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే మీ ప్రయాణాన్ని ఇది నిర్ణయిస్తుంది అని చెప్తాడు. ఇంక అందరూ ఇంకా ఇక్కడ అందరూ ఓకే అంటారు. ఇంతలోకి ఈ నిఖిల్ సానియా లంచ్ చేస్తూ మాట్లాడుకుంటా ఉంటారు. నిఖిల్ అంటాడు, "నేను అభిని అనుకుంటున్నాను నా గ్రూప్‌లో" అంటాడు. అంటే ఓకే అన్నట్టుగా సానియా గూడా ఇక్కడ తెలివైన ఐడియా ఇచ్చింది. "నువ్వు ఇంకో పని చేయొచ్చు. సీత ఉంది గదా! సీతని గూడా తీసుకో నీ క్లాన్‌లోకి. నీకెప్పుడు ఎగైనెస్ట్‌గా ఉంటది గదా! నీ దగ్గరే ఉంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు" అన్నట్టుగా చెప్తుంది. ఓకే. ఓకే. నిఖిల్, బేబక్క డిస్కషన్‌లో మళ్ళీ నిఖిల్ అప్డేట్ ఇస్తాడు. ఏంటంటే సోనియా ప్రొవిజన్స్ వస్తుంది కాబట్టి సోనియాని కనెక్ట్ అవ్వండి. 3 చీఫ్‌లు ఉన్నారు గదా! 3 క్లాన్స్. నిఖిల్, నైనిక, యష్మి తెలిసిందే. అయితే ఫస్ట్ శేఖర్ భాషని పిలుస్తాడు బిగ్ బాస్. శేఖర్ భాష వచ్చి ఆ బ్యాండ్లు ఉంటాయి అక్కడ. ఆ బ్యాండ్లు ధరించి నువ్వు ఏ క్లాన్ చూజ్ చేసుకోవాలనుకున్నావో చెప్పాలి. శేఖర్ భాష యష్మిని చూజ్ చేసుకుంటాడు. ఎందుకంటే నామినేషన్ ప్రాసెస్‌లో చెప్పింది గదా! యష్మి శేఖర్ భాష ఏమేం చేస్తాడో అవన్నీ చదువుతాడు శేఖర్ భాష. నేను ఎప్పుడెప్పుడు ఏమేం చేస్తానో అంతా ఆమె దగ్గర లిస్ట్ ఉంది యష్మి దగ్గర. సో నేను ఆ గ్రూప్‌లోనే చేరానంటే ఆమె కంప్లెయింట్ చేసే అవకాశం ఉండదు అని తెలివిగా చెప్తాడు. అందరూ ఓహ్! అని చెప్పి బాబోయ్! నువ్వు చాలా స్మార్ట్ అన్నట్టు తర్వాత యష్మి వెల్కమ్ టు ద క్లాన్ అని చెప్పి ఇద్దరు ఉంటారు. ఆ తర్వాత బేబక్క వంతొస్తది. బేబక్క నిఖిల్‌కి ఓడేస్తది. ఎందుకంటే మిగతా చీఫ్‌లు తక్కువని కాదు. మీరు నాకు కొంచెం ఏంటంటారు లీడర్‌షిప్ క్వాలిటీస్ ఎక్కువున్నాయనిపించింది. అందుకే మీ దాంట్లో వచ్చాను అని చెప్తది. ఆ తర్వాత నబీల్ నైనికాని చూజ్ చేసుకుంటాడు. రావడమే తోడుగా వచ్చాము. ఆ తర్వాత ఈ జర్నీలో కూడా తోడుగా వెళ్దామని చెప్పి నైనికా వైపు వెళ్తాడు. ఇప్పుడు మిగతా ఇంటి సభ్యులని ఈ క్లాన్ లీడర్స్ తీసుకోవాలన్నమాట. సో వాళ్ళని ఇంప్రెస్ చేయమని ఇంటి సభ్యులకి చెప్పాడు. ఇటువైపు విష్ణుప్రియ వచ్చి నిఖిల్‌ని అడుగుతా ఉంటది. నా గురించి నీకేమనిపిస్తుంది ఇప్పుడు ఈ గేమ్‌లో ఎంతవరకు అంటే తనని చూజ్ చేసుకోమన్నట్టుగా చెప్తుంది. నిఖిల్ ఏమో నాకు ఒక బ్రెయిన్ పర్సన్, ఒక స్ట్రాంగ్ పర్సన్ టాస్క్‌లో ఆడడానికి. ఇంకొకళ్ళేమో గ్రూప్ టీమ్ బిహేవియర్ ఉన్న వాళ్ళని తీసుకుంటానన్నట్టు ఏదేదో చెప్తున్నాడు. ఇటువైపు యష్మి వచ్చేసి శేఖర్ భాషతో డిస్కస్ చేస్తుంది. అందరి వైపు ఒకలా ఉంటే ఇటువైపు యష్మి మాత్రం శేఖర్ భాష సజెషన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. నాకు పృథ్వీ, సోనియా అండ్ సీత కావాలి నాకు అన్నట్టుగా శేఖర్ భాష అని చెప్తుంది. సీత ఇటువైపు డిస్కషన్ పెట్టింది. నేను చేరే గ్రూప్‌లో ఆ పర్సన్ నేను చెప్పేది కూడా వినాలి. సో, నిఖిల్ ఫ్రెండ్ గదా! దాని గురించి మాట్లాడుకుంటున్నారు. సో, అందుకే నైనిక అయితే దానికి బెటరు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఇటువైపొచ్చేసి ప్రేరణ నిఖిల్‌ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. నేను బెస్ట్ అని చెప్పగలను గానీ, నా బెస్ట్ ఇవ్వగలను టాస్క్‌లో అన్నట్టు ఇటువైపు పాపం మణికంఠ ఎవ్వరు తీసుకోరేమో అని ఇబ్బంది పడతా ఉంటాడు. అందరిని ఎళ్లి అడుగుతా ఉంటాడు. నిన్న లైవ్‌లో చూసాం గదా! అండ్ ఆల్సో ఇప్పుడు యష్మి దగ్గరకొచ్చి అడుగుతూ ఉంటాడు. యష్మి అంటది, "నాకు నిన్ను తీసుకోవడానికి అవకాశం ఉందంటే డెఫినెట్‌లీ నేను నిన్ను తీసుకుంటాను. అలాంటి ఆప్షన్ ఉంది అంటే సో, వెయిట్ చెయి" అన్నట్టు వీళ్ళు మాట్లాడుతూ ఉంటాడు. సోనియాతో నిన్ను తీసుకుందాం అనుకుంటున్నాను. ఎక్కడ లాగాలి, ఎక్కడ తొక్కాలి నీకు తెలుసు అంటాడు. అంటే సరే అంటది, "నేను టాస్క్‌లో అయితే తోపు కాదు. అది ముందే చెప్తున్నాను" అన్నట్టు అంటది. నిఖిలేమో ఓకే నీకు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలనేది కూడా తెలుసు కాబట్టి అన్నట్టు అంటాడు. అండ్ ఆల్సో ఆదిత్య వచ్చి నిఖిల్‌తో మీకు గనక ఆప్షన్ ఉంటే నన్ను తీసుకోండి. నేను 100% ఇస్తాను అని చెప్తూ ఉంటాడు. అభయ్ వచ్చి మాట్లాడుతున్నాడు నిఖిల్‌తో. అయితే నిఖిల్ చెప్తున్నాడు, "యూ డోంట్ నీడ్ టు ఎక్స్‌ప్లెయిన్ యాక్చువల్‌గా నా గ్రూప్ ఎలా ఉండాలంటే నేను చెప్పిన మాట వినడం కాదు. వాళ్ళకి ఇండివిడ్యువల్ చాయిస్ ఉండాలన్నట్టుగా చెప్తున్నాడు. సో, నువ్వు నీకెప్పుడు ఉంటది ప్లేసు. నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నట్టు అబ్బాయితో ఈ పాయింట్స్ నిఖిల్ ఎందుకు అంటున్నాడంటే, డామినేషన్ ఉందనే సిట్యుయేషన్ నిన్న చూసాం మనం లైవ్‌లో నిఖిల్ మీద. నిఖిల్ కొంచెం ఫీల్ అవుతాడు కూడా సానియాకి చెప్పుకొని, నేను డామినేటెడ్ అంటున్నారు అన్నట్టుగా. అది కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి కూడా చెప్తున్నాడు. అదేం కాదు ఇండివిడ్యువల్ ఒపీనియన్స్ ఉండాలి. ఒక గ్రూప్‌లో అందరం కలిసి లీడ్ చేయాలి అన్నట్టు చెప్తున్నాడు. ఇటువైపు యష్మి పృథ్వీతో మాట్లాడుతూ ఉంటది. అందరూ నన్ను లక్‌లో గెలిచావు అంటున్నారు. నేను ఆడి గెలిచే ఆప్షన్ అవకాశం నాకు రాలేదు. కానీ ఇప్పుడొచ్చింది నేను ఖచ్చితంగా గెలవాలి అంటది. అయితే పృథ్వీ ఐ కెన్ గివ్ మై 100% అన్నట్టుగా అంటాడు. బాస్ చెప్తున్నాడు. చీఫ్‌లు ఇప్పుడు తమ క్లాన్స్‌ని ఎంచుకునే టైం అయింది. సభ్యులంతా వచ్చి అక్కడ మార్క్ చేయబడిన దాని మీద నుంచుంటే చీఫ్‌లు తమకు కావాల్సిన సభ్యుల్ని వాళ్ళని ఒప్పించి పిలుస్తారు. అప్పుడు వాళ్ళెళ్లి జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ ఇద్దరు చీఫ్‌లు ఒక క్యాండిడేట్‌ని చూజ్ చేసుకుంటే, అప్పుడు ఆ క్యాండిడేట్ డిసైడ్ చేసుకోవచ్చు. ఏ క్లాన్‌లోకి ఎళ్ళాలి అనేది అని చెప్పాడు బిగ్ బాస్. అక్కడున్న బ్యాండ్స్ ధరించాలి చేతికి అని చెప్పాడు. తిను యష్మి వచ్చేసి ఫస్ట్ ప్రేరణని పిలిచారు. సో,
నిఖిల్ అండ్ యష్మి ఇద్దరు లేచారు. యష్మి ఏమో నా క్లాన్‌కి కరెక్ట్ అనిపిస్తుంది ప్రేరణ. తను స్ట్రాంగ్, ఫిజికల్‌గా కూడా స్ట్రాంగ్. సో, నా నా గ్రూప్‌కైతే తను కరెక్టు పోరాడడానికి అన్నట్టుగా అంటుంది. నిఖిల్ ఏమో తను ఒబీడియంట్‌గా ఉంటది. ఒక పాయింట్ మీద స్టిక్ ఆన్ అయ్యి ఉంటది. టీమ్ వర్క్‌ని బాగా ఏం చెప్తే అదే స్టిక్ ఆన్ ఉంటది అన్నట్టుగా నిఖిల్ చెప్తున్నాడు. ప్రేరణ మాటల గురించి చెప్పనవసరం లేదు. అసలు ఏం మాట్లాడిందంటే, నా ఫిజికల్ స్ట్రెంత్ నేను అక్కడ ఎక్కువ యూజ్ చేయగలను అన్నట్టు యష్మి ప్లాన్‌ని చేసుకుంది. తర్వాత ఆదిత్యని పిలిచారు. నైనిక లేచి ఆదిత్యని చేసుకుంది. ఆహ్, నా నాకు మీ ఒపీనియన్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే రీజన్ ఏం లేదు. చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పింది. ఇక్కడ తర్వాత సీత వచ్చింది. వెంటనే నైనిక లేచి మళ్ళీ అయితే నైనిక ఇక్కడ ఒక రీజన్ చెప్పింది. ఏంటంటే నాకు కనుక ఇలాంటి అలాంటి అవకాశం వస్తే నేను ముందే అనుకున్నాను. నీలాంటి సీతని చేసుకోవాలని అనుకుందంట. ఐ వాంట్ బ్యూటీ విత్ బ్రెయిన్ విత్ బాడీ అంట. అని చెప్పి సీతను చేసుకుంది. తర్వాత మణికంఠ రాగానే నిఖిల్ లేచి ఐ వాంట్ టు బి హిమ్ ఇన్ మై టీమ్ అంటూ చెప్పాడు. ఏంటంటే తను బాగా అబ్జర్వ్ చేస్తాడు. మెంటల్ స్ట్రెంత్ ఎక్కువ. సో, అసలు అసలిక్కడ మెంటల్ స్ట్రెంత్ ఎక్కువ అనే పాయింట్ కొంచెం ఎక్కువ అన్నట్టుగా మణికంఠని తీసుకున్నాడు. మనకంట కూడా థాంక్స్ అంతే అని పాపం చెప్పాడు. ఇదితో పాపం ఎవ్వరు చేసుకోను. మనకంట నిఖిల్ చేసుకున్నాడు కాబట్టి ఎంత వరకు సపోర్ట్ చేస్తాడో చూడాలి. నైనిక సింపుల్‌గా ఒకే డైలాగ్ చెప్తది. త్రివిక్రమ్ డైలాగ్ అంత ఫేమస్ లాగా చెప్తది. అది చెప్పిన దాన్ని. ఏమంటదంటే విష్ణుప్రియని చేసుకుంటూ స్ట్రెంత్ దొరికింది, బ్రెయిన్ దొరికింది. నాకు ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. నేను కూడా ఎంటర్‌టైన్‌మెంటే కాబట్టి నేను నిన్ను చేసుకుంటున్నా అన్నట్టు చెప్తుంది. అభయ్ వచ్చాడు. నిఖిల్ లేచి అభయ్‌ని చేసుకుంటాడు. మన ఇద్దరికి మంచి వైబ్ సూట్ అయింది. అండ్ టాస్క్ వాల్యూ కూడా నీకు బాగా తెలుసు. నీ 100% ఇస్తావు. సో, అందుకే చేసుకుంటున్నాను అన్నట్టు చెప్పాడు. యష్మి కూడా లేచింది అభయ్‌కి. లేచి నాకు ఇప్పుడు ప్రెజెంట్ నాకు స్ట్రెంత్ నా టీమ్‌కి అవసరం. నా క్లాన్‌కి. సో, మీరు నాకు బాగా ఉపయోగపడతారు. నెసెసిటీ ఉంది అని చెప్పి తీసుకుంటున్నాను అని చెప్పింది. అప్పుడు అభయ్ ఇక్కడ నాకు నా అవసరం వాళ్ళ దగ్గర ఉంది. నేను ఎంతవరకు అవసరం పడతానో, ఎంతవరకు చేయగలుగుతానో తెలీదు. వాళ్ళ అవసరం ఉందన్నారు కాబట్టి నేను యష్మి టీమ్‌ని చేసుకుంటున్నాను అని చెప్తాడు. ఇటువైపు యాక్చువల్‌గా నిఖిల్ అభయ్‌కి క్లోజ్ ఫ్రెండ్. నిఖిల్ వైపు వెళ్తాడనుకున్నాం. కానీ ఇక్కడ అభయ్ మంచి చాయిస్ ఇక్కడ పాపం తీసుకున్నాడు. నిఖిల్‌కి ఇప్పుడు వెంటనే పృథ్వీ వచ్చాడు. పృథ్వీ కోసం నిఖిల్ లేచాడు. లేచి మళ్ళీ అదే పాయింట్ చెప్తున్నాడు. ఎందుకంటే అందరూ తనని డామినేట్ అనుకుంటున్నారు. అది మార్చాలి అని చెప్పి, నేను టీమ్ యూనిటీగా ఎళ్ళాలి. నేనే లీడ్ చేయాలని కాదు అని మళ్ళీ అదే పాయింట్‌ని పెట్టాడు పాపం. అందరి డెసిషన్ మీదే టీమ్ నడుస్తది. సో, నువ్వు నా టీమ్‌లో ఉండాలి అన్నట్టుగా అన్నాడు. ఇంకా యష్మి కూడా లేచింది పృథ్వీ కోసం. యష్మి చెప్పిన రీజన్ ఆల్రెడీ చెప్పింది పృథ్వీకి ఏంటంటే, నేను ఇది ఇది ఈ చీఫ్ పొజిషన్ నేను గెలుచుకొని రాలేదు. లక్ బేస్ మీద వచ్చింది. సో, నేను ఆడి గెలవడానికి ఛాన్స్ వచ్చింది. ఒకవేళ నేను గెలిస్తే ఆ టీమ్‌లో మీరు కూడా ఉంటారు చక్కగా. మీ మీ ద్వారా మనందరం కలిసి గెలవచ్చు. మీ స్ట్రాంగ్‌నెస్ నాకు చాలా అవసరం నా క్లాన్‌లో అంటది. నైనిక తర్వాత ఉన్న పాయింట్స్‌ని బెస్ట్‌గా ప్రెజెంట్ చేయడంలో పృథ్వీనే అసలు. మళ్ళీ యష్మి టీమ్‌నే చేసుకున్నాడు. చేసుకుంటూ ఏమని చెప్పాడంటే అండ్ పృథ్వీ చెప్తూ నామ్ నిన్న నాతో ఆల్రెడీ డిస్కస్ చేశారు ఈ విషయం. సో, నిన్న నామినేషన్‌లో సేవ్ చేశారు ఒకటి. నేను యష్మి టీమ్‌ని చేసుకుంటున్నాను. ఎందుకంటే నిన్న నామినేషన్‌లో నన్ను తప్పించారు ఒకటి. అండ్ ఆల్సో లక్ బేస్ మీద వచ్చాను అని అన్నారు గదా! దాన్ని నేను కంటిన్యూ చేయదలుచుకోలేదు ఇంకా. సో, నా స్ట్రాంగ్‌నెస్ అవసరం వాళ్ళ టీమ్‌కి అన్నారు కాబట్టి నేను అటెళ్తున్నాను. ఇప్పుడు ఇటువైపు ఇరు టీముల వైపు బ్యాన్‌లు అయిపోవడం వల్ల నైనిక అండ్ యష్మి బ్యాన్స్ అయిపోవడం వల్ల ఇప్పుడు నిఖిల్‌నే సానియా చేసుకోవాలి. వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నిఖిల్ దగ్గరే బ్యాన్స్ ఉన్నాయి కాబట్టి. సో, నిఖిల్ గురించి చెప్తూ సానియా అంటుంది ఫైట్ బాగా అనిపిస్తది నిఖిల్‌తో. అండ్ ఆల్సో లీడర్‌షిప్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. ఇనిషియేటివ్ బాగా తీసుకుంటున్నాడు. అండ్ ఆల్సో మనుషుల్ని గెలుచుకుంటున్నాడా లేదా అనేది చూడాలి. అది నాతోనే పాసిబుల్ అవుతది అంటూ ఆడపుల్లితో ఫైట్ చేస్తేనే అంటూ తాను ఆడపుల్లని చెప్పుకుంటుంది. నువ్వు ఎలా ఉంటావో, ఎలాగా టీమ్‌ని లీడ్ చేస్తావో చూడాలి అంటూ చెప్తుంది. 2 బ్యాట్స్ ఉంటే 2 నాకిచ్చేయి నేను ఇద్దరితో సమానం గదా! అని సానియా అంటుంది నిఖిల్‌తో. వీళ్ళిద్దరి ర్యాప్ ఎటువైపు వెళ్తదో చూడాలి. ఇప్పటి వరకైతే వీళ్ళిద్దరికీ పడలేదు. కానీ కొంచెం సాఫ్ట్ ర్యాప్ ఏదో బిల్డ్ అవుతుంది. మొత్తానికి ప్రాసెస్ అయిపోయింది. బిగ్ బాస్ వచ్చి నైనిక అండ్ యష్మి మీ దగ్గర నలుగురు సభ్యులున్నారు గదా! ఈ టీమ్ ఒక కత్తిలో ఒక వరలో 2 కత్తులు ఇమడవు. గొడవలవుతాయి. అలాగే ఇక్కడ మీ టీమ్స్ సమానంగా ఉండడం వల్ల టై అయింది. ముందు మీరు కొట్టుకొని మిగిలిన వాళ్ళు నిఖిల్ టీమ్‌తో కొట్లాడాలంట.
సో ఈ ప్రాసెస్ బిగ్ బాస్ చెప్పగానే అందరూ షాక్ అయ్యారు ఒక్కసారిగా. నబీల్ ఓం ఆదిత్యకి తెలుగు రాదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇలా ఫస్ట్ మన టీమ్స్ కొట్టుకోవాలంట, ఆ తర్వాత వాళ్ళ టీంతో ఫైట్ చేయాలంట అని చెప్పి. శేఖర్ భాష గుడ్ డెసిషన్ అంటే ఈ పృథ్వీ వచ్చేసి వెరీ గుడ్ వర్డ్స్ అన్నట్టుగా అంటాడు. రష్మి టీమ్ డిస్కషన్లో ఫస్ట్ అభయ సానియా అనుకున్నాం లాస్ట్ క్యాండిడేట్ వచ్చేసరికి. కానీ సానియా ఆల్రెడీ నా దగ్గరకు వచ్చేసి చెప్పింది ఫిజికల్ స్ట్రెంత్ నాకు అంత లేదు కాబట్టి ఫిజికల్ టాస్క్ అంత హోప్స్ పెట్టుకోవద్దు అన్నట్టుగా. సో అన్నట్టు యష్మి అభయ్ అయితేనే బెటర్ అని నేను అప్పుడే అనుకున్నాను అన్నట్టు చెప్తుంది. ఇటువైపు బేబక్క అండ్ నిఖిల్ టీంలో బేబక్క మాట్లాడుతూ అన్ని స్ట్రెంగ్త్తో ఆడలేమబ్బా, బ్రెయిన్తో ఆడేవి కూడా కొన్ని ఉంటాయి అన్నట్టు బేబక్క చెప్తుంది. నిఖిల్ అందుకొని మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు, ఎవరు వీక్ లేరు, పోటీ ఇస్తే మా అబ్బా బాగా ఇచ్చారు అని అనుకోవాలి, గెలుపు ఓటముల తర్వాత సంగతి, సో మనల్ని మనం మాత్రం డిమోట్ చేసుకోవద్దు అని నిఖిల్ హితబోధ చేస్తున్నాడు. విష్ణుప్రియ చెప్తుంది నిఖిల్ గురించి, ట్రైబ్ని చూస్ చేసుకోండి అన్నప్పుడు వెంటనే అప్పుడు తినడం స్టార్ట్ చేశాడు. ఏంటో మరి నేను అంతకు ముందు రోజు చూడలేదు, ఆ ముందు రోజు చూడలేదు, ఎందుకు వచ్చిందిలే అన్నట్టుగా అప్పుడు తినడం స్టార్ట్ చేశాడంటే ఇది నైనిక అంటుంది, నేను కట్ చేసిన వాటర్ మెలనే అది, నా దగ్గరికి ఇంకా రానే లేదు. వీళ్ళు ఇంకా నిఖిల్ డామినేటెడ్ ఎంత పాపం చెప్పుకున్నా కానీ ఇంకా ఆయన యాక్షన్స్లో ఉన్నట్టు వీళ్ళకి అర్థం అవడంతో మరేమో ఇంకా నిఖిల్ డామినేటెడ్ అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ విష్ణుప్రియ చెప్తుంది లివ్ అండ్ లెట్ లివ్ అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే సీత నేను పర్టికులర్గా ఆ స్లోగన్ కోసం నేను అటు వెళ్ళలేదు అన్నట్టు. ఇక్కడ ఓమాదిత్య నైనికాని పొగుడుతున్నాడు అనమాట. ఇలాగా నబీల్ లాంటి వ్యక్తితోనే గెలిచింది నైనిక అంత స్ట్రాంగ్గా అంటే సీత ఎక్సలెంట్. సీత ఎక్కడ చెప్పాల్సింది అక్కడ కరెక్ట్గా చెప్తుంది. అసలు అందులో డిఫెండ్ చేసుకున్న పాయింటే లేదు. మెన్ ఆర్ స్ట్రాంగర్ దాన్ ఉమెన్ అది తెలిసిందే. ఖచ్చితంగా వాళ్ళే స్ట్రాంగ్ ఉంటారు. కానీ టాస్క్లు ఒకటే కాదు చాలా ఉంటాయి. అందులో నైనిక చాలా ఫిట్ అన్నట్టుగా కరెక్ట్ అన్నట్టుగా సీత అందుకే నైనికని చూస్ చేసుకున్నాను. నైనిక నువ్వు బాగా వింటావు, మనకు వినేవాళ్ళు కావాలి మాట్లాడే వాళ్ళ కంటే, నేను అందుకే నిఖిల్ని చూస్ చేసుకోలేదు సీత చెప్తూ ఉంటే ఇక వాళ్ళ గ్రూప్ అంతా ఎస్ ఎస్ అవును నేను నాకు అదే అలవాటు అని నైనిక కూడా చెప్తుంది. ఇక్కడ విష్ణు అండ్ నిఖిల్ విష్ణుప్రియ అండ్ నిఖిల్ డిస్కషన్లో విష్ణుప్రియ మొత్తం చెప్పేసింది. ఆదిత్య గారు వచ్చి నువ్వు సెకండ్ చాయిస్ అని నీతో చెప్పారా నిఖిల్ అని అడిగింది. అవును అని నిఖిల్ అన్నారు. ఎందుకన్నారు సెకండ్ చాయిస్, ఎందుకు చాలా మందికి ఫస్ట్ చాయిస్ నైనికానే ఉంది అంటే నైనిక తను చెప్పింది వింటది అండ్ నువ్వేమో నేను రాజుని నాతో పాటు మీ అందరిని తీసుకెళ్తాను అన్నట్టు మాట్లాడావు అన్నట్టు. అయితే నువ్వు మణికంఠని చూస్ చేసుకోగలిగావు, నన్నెందుకు చూస్ చేసుకోలేకపోయావు అని అడిగితే నాకు నిఖిల్ అంటున్నాడు మణికంఠ నీకంటే ముందు వచ్చాడు కదా అంటే అవును ముందు వచ్చాడు. అయితే అప్పటికే నాకు అనిపించింది ఒక మెంటలీ ఫిట్ పర్సన్ నాకు మెంటల్గా స్ట్రాంగ్ ఉండే ఒక పర్సన్ కావాలి, అలాంటప్పుడే మణికంఠ వచ్చాడు, అందుకే నేను మణికంఠని చూస్ చేసుకున్నాను. అంటే నువ్వు ఏదైతే మణికంఠ గురించి అనుకున్నావో అది నేను ఫుల్ఫిల్ చేయలేనా, నన్నెందుకు చేసుకోలేకపోయావు అన్నట్టు. ఇక్కడ బేబక్ అతి చూడండి కిచెన్లో ఇందుకే ఏమన్నా నామినేట్ చేసేది ఏంటంటే ఏదో చిన్న ముక్క మనకంటే చాప్ చేసినప్పుడు కింద పడిందంట, ఆ ముక్కను తీసుకెళ్ళి నిన్న లైవ్లో కూడా చూసాము, ఆ ముక్కను తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసాడు. అది ఎందుకు పడేసావు, కడిగేసి ఇందులో వేసేపోయావా అంటది. కింద పడేసింది ఎవరైనా తింటారా అసలు, కింద పడేసింది మరి కడిగేసింది, అంతమంది వాక్ చేస్తున్నారు అది, పైగా అంది క్లీనర్స్ ఎవ్వరు లేరు, వీళ్ళు వాక్ చేసుకోవాలి, వీళ్ళు సరిగా చేయట్లేదని వీళ్ళకి తెలుసు. చిన్న మొక్క అది కూడా పెద్ద ఐటమ్ ఏమన్నా పడితే ఏముందిలే దులిపేసుకోవచ్చు అనుకోవచ్చు, చిన్న మొక్క కింద పడితే అది పడేసినందుకు ఇది వాల్యుబుల్ అన్న పాయింట్ కరెక్టే. ఇంతలోకి నిఖిల్ విష్ణు డిస్కషన్లోకి అభయ్ వచ్చి కూర్చుంటాడు, పృథ్వీ వచ్చి కూర్చుంటాడు. అభయ్తో అంటాడు నిఖిల్ ఈవిడ అంటుంది మనకంటే ఎందుకు సెలెక్ట్ చేసావు, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని అడుగుతుంది అని అభయ్తో చెప్తాడు. ఈమెకు తెలుసు ఈమె స్ట్రాంగ్ అని అందరికీ తెలుసు, ఆ మణికంఠ కంటే ఈమె స్ట్రాంగ్ అని, మణికంఠని ఎవ్వరు చూస్ చేయరని నాకు తెలుసు, అందుకే పాపం నేను చూస్ చేశానంటే అభయ్ అంటాడు మణికంఠని ఎవరు చూస్ చేసుకోలేకపోయే వాళ్ళు, నువ్వు గనక చూస్ చేసుకోపోయి ఉంటే పాపం నువ్వే చూస్ చేసుకున్నావు అన్నట్టుగా అంటాడు. ఇతను ఎమోషనల్ అవుతాడు నిఖిల్. పక్కనే ఉన్న వీళ్ళందరూ ఓదారుస్తూ పృథ్వీ జోకేస్తాడు ఫెమినినా ఫెమినినా అని చెప్పి, ఇంకా విష్ణుప్రియ నవ్వుతుంది. నేను ఇప్పుడు కూడా మీ ఇద్దరికే నొక్కాను ఎవరికైనా నొక్కానా అంటది. అయితే ఇటు పక్క పృథ్వీ అంటాడు ఏంటి నొక్కావు అంటాడు. ఇక్కడ విష్ణుప్రియ కాబట్టి తప్పుగా తీసుకోలేదు, ఎందుకంటే ఆమె కూడా అలాంటిదే జోకులు వేస్తుంటుంది కాబట్టి. సో సో బాధపడకు అని నిఖిల్ని ఓదారుస్తూ ఉంటుంది. ఇటువైపు పృథ్వీ కర్రీ తినబోతా ఉంటాడు కిచెన్లో, కర్రీ ఉందా అనుకుంటూ, వేవక్క ఉంది అదిగో రైస్ అక్కడ ఉంది అంటది, కానీ అతను ఉత్తి కర్రీ తింటాడంట. ఉత్తి కర్రీ ఎలా సరిపోద్ది మరి అన్నంలో ఏం తింటావు తర్వాత అని అడుగుతుంది. అలా 2 సార్లు తినడానికి కుదరదు కదా అన్నట్టు వేవక్క అంటది. నేను అందుకే ముందా అని ముందు అడిగాను అంటాడు, కానీ నువ్వు ఎక్కడ అడిగావు అడగలేదు అంటది. సరే అందరితో డిస్కషన్ అయిపోద్ది.
ఇందులోకి బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ వస్తది. ఏంటంటే, "బేబక్క కిచెన్ ఇన్‌చార్జ్ మీరే కదా!" అంటారు. అవును అంటారు. అందరూ బేబక్కని కిచెన్ చూస్తూ ఉంటారు. ఏం తప్పు జరిగిందో అని. ఇంతలోకి చిమ్నీ ఆఫ్ చేయండి అది ఇది అంటది. అందరూ ఆఫ్ చేస్తారు. కానీ విషయం ఏంటంటే, బేబక్క గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోద్ది. బేబక్క ఎంత అతి తెలివైందంటే, బిగ్ అక్కడే స్టవ్ దగ్గర నుంచుంటది. బిగ్ బాస్ చెప్పకముందే జస్ట్ ఒక సెకండ్ ముందు చూస్తది. అసలు ఎవ్వరికీ తెలియనట్టుగానే ఇలా ఆఫ్ చేసేస్తది. ఇంక అందరూ బిగ్ బాస్ ఏమో గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయారు అంటాడు. అంటే అప్పుడే జస్ట్ ఒక సెకండ్ ముందు ఆఫ్ చేస్తది గదా! ఎవరు చూడకుండా అందరూ అంటారు ఆఫ్ చేసి ఉందిగా, ఆఫ్ చేసి ఉందిగా అంటది. రేవక్క ఇప్పుడైతే ఆఫ్ చేసే ఉంది అంటది. ఇప్పుడే కట్టేసానని చెప్పాలి కదా అందరికి. మళ్ళీ ఎక్కడ నామినేషన్‌లో గుద్దుతారో అని దాని బాధ. అదనమాట విషయం. అండ్ తనకు తాను పనిష్మెంట్ తీసుకుంటది. ఈ బిగ్ గిన్నెలన్నీ నేనే తోముతాను. సో దట్ నాకు గ్యాస్ ఆఫ్ చేయలేదు కదా! నేను పనిష్మెంట్ తీసుకుంటున్నాను. ఇంక నాకెప్పుడు గుర్తుంటది అన్నట్టు బిగ్ బాస్ కెమెరాకి చెప్తది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రేరణ అండ్ ఆదిత్య టవల్స్ మిక్స్ అయిపోతాయి అనుకుంటా. ఆదిత్య గారు నిన్న లైవ్‌లో చూసాం. ప్రేరణ టవల్ స్నానం చేసి రుద్దుకొని వచ్చేస్తారు. ఆ తర్వాత ప్రేరణ వచ్చేసి తన టవల్ ఇది చూపించండి అని అడిగితే, "ఇది నాది కదా!" అని అంటది. సో, అది ఇది ఎలా తెలుస్తుంది ప్రేరణ? నాది బ్లూ టవలే. నువ్వు నేమ్ రాయాలి గదా! అంటది. తను ఆల్రెడీ లైట్‌గా రాసుంటది ఎక్కడో. కానీ అక్కడ 14 అని ఉంది గదా సార్! అలా గుర్తుపట్టాలి అంటది. వెంటనే ప్రేరణ వెంటనే బిగ్ బాస్‌కెళ్ళి నాకొక టవల్ కావాలి అని కొంచెం చిరాకుగానే అంటది ప్రేరణ. ఇక్కడ మాత్రం. ఎందుకంటే ఆమెకు కొంచెం హైజీన్ ఎక్కువ అనుకుంటా. అదే అంటది ఒక విషయంలో. హైజీన్ విషయంలో అయినా ఆయనకి తెలియాలి కదా! ఇలాంటివి టవల్స్ ఇలాంటి విషయాల్లో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. కొంచెం హైజీన్ పాటించాలి గదా! అంతమంది ఉన్నప్పుడు అన్నట్టు చెప్తుంటది. హైజీన్ విషయం ఉన్నప్పుడు చూసుకోవాలి గదా! అని విష్ణుప్రియతో అంటది. వాంటెడ్‌లీ చేసింది కాదని నాకు తెలుసు అని అంటది. కానీ ఇటువైపు ఓమాదిత్య గారు శేఖర్ భాషకి టవల్ చూపించి అసలు ఇక్కడ ఎక్కడైనా నీకు పీ కనిపిస్తుందా? చూడు 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 శేఖర్ భాష చూడు ఒకసారి చూడు అంటాడు పాపం. కావాలని అన్నట్టు తిను ఆదిత్య అంటాడు. ఇష్యూ చేస్తాం అన్నట్టు అంటాడు. శేఖర్ భాష కూడా అన్నట్టు అంటాడు. ఇటువైపు ప్రేరణ శ్రీ విష్ణుప్రియతో హైజీన్ అది ఇది అంటాం. ఆయన వినేసి వెంటనే వచ్చేసి మళ్ళీ ఈయన సారీ చెప్పేస్తూ అసల ఎక్కడ నేను బ్యాడ్ అయిపోతానో అంటే కొంచెం వేరే ఇలాంటి విషయం గదా! కొంచెం టవల్స్ అవి లేడీస్ టవల్స్ విషయం గదా! బ్యాడ్ అవుతానేమో అని భయపడ్డాడో మరి ఏంటో తెలీదు. 100 సార్లు సారీ చెప్తూ సారీ, సారీ నేనే చూసుకోవాలి. నా దగ్గర లిప్‌స్టిక్ కూడా లేదు. నేను నేమ్ రాసుకుందామంటే అదే ప్రాబ్లమ్ అయిందిప్పుడు. సారీ అని చెప్తాడు. ఓకే. అంతటితో ఆపేసుంటే బావుండేది. సారీ చెప్పాను గదా! ఎన్ని సార్లు సారీ బాయ్స్ దగ్గర కూడా లేదు. వాళ్ళు కూడా మార్క్ చేసుకున్నారు లిప్‌స్టిక్ అడిగి. మీరు అలా చేయాల్సింది అని ఊరికే చెప్తుంది. నేను ఎన్ని సార్లు సారీ చెప్పాలి? ఇంక నువ్వు పనిష్మెంట్ ఇస్తావా? అంటూ కొంచెం ఎక్స్‌ట్రీమ్‌గా ఎళ్ళాడు ఈయన. అంత అవసరం లేదు. ఓకే. నేను నెక్స్ట్ టైమ్ చేస్తాను అంటే అయిపోయేది. ఇటువైపు బేబక్క శేఖర్ భాషతో వార్మప్పులు చేపిస్తా ఉంటది. శేఖర్ భాష వెరైటీ సౌండ్‌లు ఇస్తా ఉంటాడు. అయితే విషయం ఏంటంటే బేబక్కకి వార్మప్ అవసరం గాని పాపం శేఖర్ భాష అసలే బక్కగా ఉన్నాడు. నిద్ర లేక కళ్ళన్నీ తేలిపోయి ఉన్నాడు. ఇంకా చంపేస్తుంది పాపం. బయట బాత్రూమ్ సరిగ్గా క్లీన్ చేయట్లేదు అనే విషయం దగ్గర డిస్కషన్ వస్తుంది. సానియా గదా క్లీన్ చేసేది. లోపల అవి ఇవి తీయమంటే తీయకుండా అలాగే పెట్టేసి అక్కడక్కడ పడి ఉన్నాయి. అదే పక్కన బాత్రూమ్‌లో పృథ్వీ ఎళ్ళాడు అన్న డిస్కషన్ జరుగుతా ఉంటది. అయితే ఈ ప్రేరణ చెప్తది అన్నీ పడున్నాయని చెప్పిన తర్వాత లోపలికెళ్ళి చూస్తుంటే సోనియా తిడుతుంది. ఏంటి ఇది క్లీనింగ్ చేస్తుంటే ఇలా పదే పదే ఒక్కొక్కళ్ళు ఇన్స్‌పెక్షన్‌కొచ్చి చూస్తున్నట్టు చూస్తున్నారు అంటుంది. అండ్ నిఖిల్ ఏదైతే చెప్పాడో యష్మితో అది యష్మి వచ్చి బాత్రూమ్‌లో చెప్తది. అక్కడ హెయిర్ అది పడుందంట. నిఖిల్ కంప్లెయింట్ చేస్తున్నాడు అంటే, నేను జస్ట్ జనరల్‌గా చెప్తున్నాను. కొంచెం తీసుకోండి, చూసుకోండి అంటే అక్కడే బేబక్కను ఎవరో సానియా గూడా ఉంటది. సానియా అంటది అందరు అమ్మాయిలకి చెప్పినప్పుడు గ్రూప్‌లో కూర్చోబెట్టి చెప్పాలి గానీ ఇక్కడికొచ్చి చెప్తావేంటి? నన్నే అన్నట్టు అంటుంది. బాత్రూమ్‌లో ఎవరో ఏదో ఏసారని వాళ్ళక్కడ డిస్కషన్ పెట్టారు. నేనేమో బాత్రూమ్‌కెళ్ళాలి అర్జెంట్‌గా ఉందంటే ఇక్కడ బేబక్క, ఆదిత్య, శేఖర్ భాష తెగ నవ్వుకుంటా ఉంటారు. శేఖర్ భాషకి అర్జెంట్ అంట ఇంతకి. ఇటువైపు పొద్దున్న నుంచి ఆళ్ళేమో టవల్ గొడవ, ఇటేమో ఇది గొడవ, నేను బాత్రూమ్‌కెళ్ళే పరిస్థితి లేదు అంటున్నాడు. ఇక్కడ బాత్రూమ్ క్లీనింగ్ డిపార్ట్‌మెంట్‌లో యష్మిది కాబట్టి, యష్మి నేను బాధ్యత తీసుకొని చెప్తున్నానన్నట్టు ఇక్కడ బాత్రూమ్‌లో ఆర్గ్యూ చేస్తుంది సోనియా అండ్ మణికంఠతో. మణికంఠ 4, 5 సార్లు చూసి చెప్పడం వేరు. ఒకసారి చూసి అదెక్కడెందుకు నీకిదెక్కడెందుకుందని అడగడం వేరు. మైక్రో మేనేజ్‌మెంట్ చేస్తున్నట్టున్నారు మీరు అని వాళ్ళిద్దరికీ ఆర్గ్యూ జరుగుతా ఉంది. ఆఫ్టర్ సో ప్రొలాంగ్ డిస్కషన్ తర్వాత అభయ్ వచ్చి చెప్తాడు. వాళ్ళు మార్నింగ్ వచ్చి క్లీన్ చేసేస్తారు బాత్రూము. తర్వాత ఇంక ఏమైనా అడ్డు ఉన్నా, ఏమైనా క్లీన్ లేకపోయినా ఎవరి కాళ్ళు క్లీన్ చేసుకోవడమే.
అంతేగాని పొద్దుగూకులొచ్చి చేయలేరు కదా! ఇప్పుడు నేను కిచెన్‌లో ఉంటా. చాయ్ తాగి ఎక్కడో ఏ బెడ్‌రూమ్‌లోనో పడతా. క్లీనింగ్ డిపార్ట్‌మెంట్ వోడు ఎతుక్కొని క్లీన్ చేస్తారా? అదేం కాదు కదా! వాళ్ళొకసారి క్లీన్ చేస్తారు. తర్వాత ఎవరి బాధ్యతగా వాళ్ళు క్లీన్ చేసుకోవాలన్నట్టు అభయ్ చెప్తాడు. అందరూ నుంచుంటారు. బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ నైనిక అండ్ యష్మి మీ గ్రూప్‌లో మీరు కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. ఇప్పుడు మీ క్యాండిడేట్స్‌తో మీరు గేమ్స్ ఆడాలి. మీరు గనక ఎవరి టీమ్ అయితే గెలుస్తారో వాళ్ళు నిఖిల్ టీమ్ నుంచి ఒక క్యాండిడేట్‌ని తెచ్చుకొని వాళ్ళ బలం పెంచుకోవచ్చు. అంటే నిఖిల్ టీమ్ నుంచి ఒక్కొక్క క్యాండిడేట్‌ని గెలిచినప్పుడు తీసుకోవచ్చు అని బిగ్ బాస్ చెప్తున్నారు. సో, ఇప్పుడు బాల్ పొట్టు అనే గేమ్ ఆడుతున్నారు. సో, ఇప్పుడు గేమ్ ఏంటంటే ఒక నెట్ లాంటిది పెట్టారు. హాకీ స్టిక్ యూజ్ చేసి ఆ బాల్‌తో గోల్ కొట్టాలి. గోల్ కొట్టి ఎవరైతే ఎక్కువ గోల్స్ కొడతారో వాళ్ళు విన్ అయినట్టు. నైనిక టీమ్‌కి కొన్ని టిప్స్ ఇస్తుంది. ఏంటంటే మనం గోల్ కొట్టేటప్పుడు గర్ల్స్ ఉంటే బావుంటది. గర్ల్స్ అయితే ట్రిక్ చేయండి. కొంచెం ఇటు చూస్తూ అటు కొట్టడం ఇలాంటి ట్రిక్స్ అన్నీ యూజ్ చేసి గోల్ చేయొచ్చు మనము అని చెప్తుంది. వైపు శ్రేయ టీము గోల్ కీపర్ అనేవాడు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఆహ్, నీల్ డౌన్ చేస్తే అంతా కవర్ అయిపోద్ది ఆ నెట్ అంతా. సో, అలాంటోళ్ళు స్ట్రాంగ్‌గా ఉండాలి. గోల్ కీపర్‌గా అభయ్‌ని పెడతారు 'నైనిక' టీమ్ నుంచి. నబీల్ ఒస్తాడు. నబీల్ గోల్ చేయలేకపోతాడు. ఆ తర్వాత 'నైనిక' వస్తది. బాలే టచ్ అవ్వదు 2 టైమ్స్. ఆ తర్వాత సీత వస్తది. గోల్ చేయలేకపోతది. 'ఓం ఆదిత్య' 0 తర్వాత 'శ్రీ విష్ణు' 0. సెకండ్ రోలో 'ఓం ఆదిత్య' గోల్ కీపర్‌గా ఉంటాడు. ఓన్లీ ఒకళ్ళంటే ఒకళ్ళు అభయ్ మాత్రం గోల్ కొడతాడు. యష్మి టీమ్ గెలిసింది. ఇంతలోకి ఆఫ్టర్ గేమ్ ఓమాదిత్యను ఈ నబీల్ మాట్లాడుకుంటున్నారు. ఓమాదిత్య చెప్తున్నాడు, "నాకు అభయ్ ఇంతవరకు లెఫ్ట్ హ్యాండెడ్ అని తెలీదు. ఇలా నుంచున్నాడు. ఇలానే కొడతాడేమో స్ట్రెయిట్‌గా అనుకున్నాను. ఇంతలోకి సడెన్‌గా ఇటువైపు తిరిగి లెఫ్ట్ హ్యాండ్‌లో పట్టుకొని టప్పని ఏసాడు. గోల్ పడింది" అంటున్నాడు. ఇప్పుడు ఎక్కువ గోల్స్ కొట్టింది అభయ్ అంట. అభయ్ నీ కాన్సంట్రేషన్ నా పైన ఉండకూడదని నేను తలంచుకొని నేను గోల్ కొట్టాను. మళ్ళీ నువ్వు నన్ను చూస్తావనా? అంటే ఇంతలోకి యష్మి ఇంత ఆలోచించి గేమ్ ఆడాలా అంటూ ఉంటది. నైనికనేమో అభయ్ గారు మీరు చాలా సూపరు. ఫస్ట్ గేమ్ సరిగ్గా ఆడలేదని మొన్న నామినేషన్స్‌లోనే చెప్పారు గదా! సో, అప్పుడు నేను 100% ఇవ్వలేకపోయాను. కానీ ఈసారి మీరు 100% ఇచ్చారు. మీరు సూపర్, సూపర్ అంటూ ఉంటే బాగా ఓమాదిత్య అంటాడు. అవును నిజంగా ఈసారి అందరూ 100% ఇచ్చారు అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతటితో ఈ డే ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడాలి గేమ్స్‌లో పడ్డారు అందరూ. సో, కొంచెం ఈ మణికంఠ కూడా ఎమోషనల్ ట్రామా తగ్గించుకొని గేమ్స్‌లో ఇన్వాల్వ్ అవుతాడా అనేది చూడాలి. ఎందుకంటే పాపం నిఖిల్ చాలా కష్టపడి ఎవ్వరు ఇవ్వకపోయినా ఆపర్చునిటీ మణికంఠకి ఇచ్చాడు కదా! అది గుర్తుపెట్టుకొని నిఖిల్‌కి ఎంతో కొంత ఫేవర్ చేశాడా అనేది చూడాలి. ఓటింగ్ అయితే మణికంఠకి బాగా పడుతుందని అంటున్నారు. టాప్ ఓటింగ్‌లో ఉన్నాడు. అదే తన ఎఫర్ట్స్ కూడా పెట్టాడంటే ఇప్పుడు అదే దాంట్లో కంటిన్యూ అవుతాడు. లేదంటే తన అనవసరంగా మళ్ళీ ఇంత ఎంకరేజ్ చేసినా మళ్ళీ పడిపోయినట్టే అవుతది. ఇంక మణికంఠ డెస్టినీ ఎలా ఉందో చూడాలి.